పేరుతో కొందరు రాజకీయాలు చేసినా, మత విద్వేషాలు రెచ్చగొట్టినా మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మత సామరస్యం వెల్లివిరుస్తోంది. ఇలాంటి మత సామరస్యం దేవుని కడపలో ప్రతి ఏటా కనిపిస్తుంది. దేవుని కడపలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది నాడు ముస్లింలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తోన్న ఆనవాయితీ. కడప నగరంలోని దేవుని కడపలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఉగాది రోజున ముస్లింలు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాది ముస్లిం మహిళలు దేవుని కడప ఆలయానికి చేరుకుని వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి తమ మొక్కులను తీర్చుకుంటారు. బీబీ నాంచారమ్మను వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకోవడం వల్ల ఆయన్ని ఇక్కడి ముస్లింలు తమ బావగారిగా భావించి కొలుస్తారు. పుట్టింటి వారు చీరా సారే ఎలా తీసుకెళ్తారో అదేవిధంగా ప్రతి ఏడాది ముస్లిం మహిళలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చినప్పుడు బీబీ నాంచారమ్మను తమ ఆడపడుచుగా భావిస్తూ ఆమెకు చీరా సారే సమర్పిస్తారు. అందులో భాగంగానే వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి వారి భక్తిని చాటుకుంటారు. వెంకటేశ్వర స్వామి తమ పుట్టింటి ఆడపడుచును పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయనను తమ బావగారిగా భావించి ముస్లింలు కొలుస్తారు. ఉగాది రోజు తొలి పూజను వారే నిర్వహిస్తారు. ఇదే విధంగా మంగళవారం ఉగాది పండుగ సందర్భంగా కడపలోని ముస్లింలు శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.